హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. ఏదో మధ్య మధ్యలో షార్ట్స్ పెడుతున్నా అంతే, అస్సలు కుదరటం లేదు. చాలా డేస్ అయిపోయింది. ఇదంతా కూడా ఓల్డ్ వీడియోను. లాస్ట్ వీడియో ఎప్పుడంటే షార్ట్ పెట్టిన సింహాచలం వెళ్ళొచ్చానని చెప్పాను కదా. అంటే మేము హైదరాబాద్ బయలుదేరే ముందు రోజు మార్నింగ్ బయలుదేరే ముందు రోజు పెట్టా వీడియో సింహాచలంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వెదర్ చేంజ్ అయిందని పెట్టా. అండ్ సడన్లీ ఆ రోజు ఈవినింగే ముందు రోజు మేము వెళ్ళే ముందు రోజు ఈవినింగ్ అక్క వాళ్ళు వచ్చారనమాట సడన్గా. అంటే సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చారు. ఇంకా అందరం కలిసి, ఇంకా నేను కూడా అనుకున్నా అయ్యో రామ మందిర్ పెట్టారు కదా వెళ్ళలేదు, మన దగ్గరే పెట్టారు వైజాగ్లో, సెట్ వేస్తారు కదా అందరికీ తెలిసే ఉంటుంది అనుకున్నా. కానీ వీళ్ళు సడన్గా వచ్చారు కదా, ఇంకా సరే పదండి అందరూ వెళ్దామని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చాక రెడీ అయ్యి వెళ్ళే టైంకి 8 అయింది. 8కి అయితే స్టార్ట్ అయ్యాం. వీక్ డేస్ కాబట్టి అంత రష్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. చక్కగా అందరం కలిసి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది సెట్ అయితే, చాలా బాగా వేశారు. చాలామంది వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. నేను చాలా లేట్గా పెడుతున్నా వీడియో, అస్సలు కుదరటం లేదు. అండ్ ఎందుకు అవ్వట్లేదు, పిల్లల వల్ల కొంచెం వాళ్ళ స్కూల్కి అవంతా బిజీ షెడ్యూల్ అంతా. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. ఆ విషయం ఏంటనేది ఇంకొంచెం లేట్గా పెడతా, అది కూడా వీడియో పోస్ట్ చేస్తా. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. అది కూడా ఒక 1 మంత్ తర్వాత మీకు పెడతా. అదే విషయం ఏంటని ఈ వీడియో తర్వాత కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తా ఏంటి అనేసి. అండ్ ఎందుకు లేట్ అవుతుందో అది మాత్రం కొంచెం లేట్గా పెడతా ఆ వీడియో. ఇంకా చూడండి చాలా బాగుంది. అండ్ లోపల కూడా చిన్నగా వీడియో తీయలేదన్నమాట, జస్ట్ ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని పైకి చూపించాను. మొత్తం అంతా చూడండి స్ట్రక్చర్ చాలా బాగా చేశారు. పిఓపి అనుకుంటా, చాలా మంచిగా డిజైన్ చేశారు. మేబీ అక్కడ కూడా అంటే ఈ స్ట్రక్చర్తో ఇలానే ఉంటుందేమో, మనకు తెలియదు కదా. నేను ఎప్పుడు చూడలే, అంటే వెళ్ళలేదు. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే అక్కడ కూడా ఎలా ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి. అంటే చాలామంది వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగోండి మన రాముడు అయితే ఎంత అందంగా ఉన్నాడో కదా, చాలా బాగున్నాడు. అండ్ ఫొటోస్కి అయితే వీడియోస్కి లోపల ఎలా లేదు, బయట నుంచి తీసా చిన్నగా అంతే. ఇంకా బయట స్టాల్స్ చాలా పెట్టారు కానీ ఏమీ లేవు అసలు. మరి వీకెండ్లో ఏమైనా పెడతారేమో, వీక్ డేస్లో వెళ్ళాం కదా మేము, మేబీ అందుకై ఉంటుంది. ఏమీ స్టాల్స్ అయితే లేవు. ఐస్ క్రీమ్స్ జస్ట్ 2-3 ఉన్నాయి అంతే. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఫుల్ ఫొటోస్ తీసుకున్నాము, మళ్ళీ బీచ్కి వెళ్ళాము, అంతా బాగా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంక మార్నింగే ట్రైన్ అనమాట, వందే భారత్ చేసుకున్నాము. ఇది మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకా బాయ్ చెప్పేసాము అమ్మ వాళ్ళ ఇంటికి. అందరూ వచ్చారు నాతో పాటు సెండ్ ఆఫ్ వేయడానికి. స్టేషన్కి అయితే అందరూ వచ్చారు సెండ్ ఆఫ్ వేయడానికి. అమ్మ ఒకరితే ఉండిపోయింది, అంటే చాలామంది అయిపోయారు కదా, ఇంక అమ్మ ఒకరితే ఉండిపోయింది. మేమందరం అయితే వెళ్ళాం, సెండ్ ఆఫ్ వేయడానికి వచ్చారు. అక్క వాళ్ళ కూతురు, డాడీ అందరూ వచ్చారంట, సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఇంకా ట్రైన్లో ఎలా జరిగింది ఏంటి అని చిన్నగా కూడా షూట్ చేసిన అనమాట. ఈసారి పిల్లలు అయితే అంత ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు, బాగానే ఉన్నారు. లేదంటే ప్రతిసారి చాలా ఇబ్బంది పెట్టేసేవారు, గోల్ చేసేవారు. ఈసారి అంతైతే ఏం లేదు, మంచిగానే ఉన్నారు అనమాట. ఇదేంటంటే వందే భారత్ చేసుకుంటే ఫెసిలిటీ ఏంటంటే పిల్లలు అటు ఇటు వెళ్ళినా పెద్ద ప్రాబ్లం ఉండదు కదా అనేసి మేము వందే భారత్ ప్రిఫర్ చేస్తున్నాం ఇది వచ్చినప్పటి నుంచి. లేదంటే థర్డ్ ఏసీకి వెళ్ళేవాళ్ళం. అంటే సింగిల్గా పిల్లలు తీసుకొని వెళ్ళడం కదా, ఇదే సేఫ్టీ అనమాట. వాష్రూమ్కి వాటికి పిల్లలతో ఇబ్బంది ఉండదు కదా, అందుకోసం. ఇంకేమైతే కొంతసేపటికి పడుకుందనమాట. పేపర్ కూడా వచ్చింది, న్యూస్ పేపర్. అది కొంతసేపు నేను టైం పాస్ చేస్తాను చదువుకుంటూ. ఫుడ్ అయితే ఈసారి ఎవ్రీ టైము ఫుడ్ ఆర్డర్ పెడతాము, బుక్ చేసుకుంటాము ట్రైన్లోనే. కానీ ఈసారి పెట్టలేదు అసలు, వేస్ట్ అస్సలు. వందే భారత్లో ఫుడ్ స్టార్టింగ్ బాగుంది కానీ ఇప్పుడు అస్సలు బాగాలేదు. ఏదే ఇచ్చాము అంతవరకే అన్నట్టు ఉంది. అస్సలు ఫుడ్ అయితే అస్సలు బాగోట్లేదు వందే భారత్ ట్రైన్లో.
అందుకే ఈసారి మేమే అంటే పిల్లల కోసం అని బాగోపోయినా స్టార్టింగ్ ఓకే, తర్వాత కూడా బుక్ చేసుకున్నాం. పిల్లలు అందరికీ ఇస్తుంటారు కదా, చూస్తారు కదా అనేసి. కానీ ఈసారి మాత్రం ఇంక ఇప్పటి నుంచి ఆఫ్ చేద్దామని చెప్పి ఇంట్లోనే మొత్తం ప్రిపేర్ చేసి తెచ్చుకున్నా. మధ్యాహ్నం లంచ్, మార్నింగ్ టిఫిన్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే రాజమండ్రి రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడైతే స్టాప్ ఉంది. అప్పటి వరకు కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. బాబు అక్కడ ఇక్కడ అంటే బాబుకి నాకు తీసుకున్నాం, పాపకి లేదు. ఇంకా పాపగా అలా పడుకోబెట్టి నేను అక్కడే అడ్జస్ట్ అయ్యి 2 సీట్స్, తను వేరే సీట్లో కూర్చునేవాడు అనమాట. ఇంకా రాజమండ్రిలో ఫుల్ అయిపోతే ముగ్గురం ఒక దగ్గరే కూర్చున్నాం. మా జర్నీ అయితే ఇలా అయిందనమాట. ఇంక ఇంటికి వెళ్ళాక ఇల్లు పరిస్థితి 1 మంత్ తర్వాత ఎలా ఉంది అది కూడా షూట్ చేశాను. చాలా దరిద్రం అయిపోయింది ఇంటి లోపల ఎంత నీట్గా ఉంది, ఇంటి బయట అంత ఇదిగా ఉందన్నమాట. ఇంకా పాప పడుకొని లేచాక టిఫిన్ కూడా పెట్టేశాను. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా రీచ్ అయినాక దిగినాక కూడా వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకు ఒక్కదాన్ని లగేజ్ అంతా దించుకోవాలి కదా, అందుకోసమని షూట్ చేయలే. ఇంకా ఫైనల్ క్యాబ్ అయితే బుక్ అంటే ట్రైన్లో దిగుతున్నాం అనగా ఇంకో 5 మినిట్స్లో దిగినామనే క్యాబ్ బుక్ చేసేస్తాను. ఎందుకంటే ప్రతిసారి దిగినాక క్యాబ్ బుక్ చేస్తుంటే దానికి ఒక 1/2 అవర్ టైం వేస్ట్ అవుతుంది. చాలా టైము బయటే నించుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకోసమని ఇంకా బుక్ చేసేటప్పటికి దిగేటప్పటికి క్యాబ్ వచ్చేసింది చక్కన. ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.